యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓ మంచి కవిత మనసుల్ని కదిలించేస్తుంది. ఓ మంచి కవిత లాంటి ప్రేమ కథ మనసుల్ని మెలిపెట్టేస్తుంది. ఒక మంచి కవిత లాంటి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. 8 వసంతాలు సినిమా అలాంటి సినిమాని ప్రమోషన్స్తోనే అర్థమైపోయింది. ఈ శుక్రవారం ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అండ్ ఆ మూవీ ఎలా ఉంది, ఆ మూవీలో విశేషాలు ఏంటి, ఇలాంటివన్నీ మనకి తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, 8 వసంతాలు అంటే ఆ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ ఆ సాంగ్స్ కానీ ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నాం అని ఒక ఫీల్ అయితే కలిగించింది. అండ్ ఫైనల్గా మూవీ వచ్చింది, మీరు చూశారు. ఎలా ఉంది సార్ మూవీ? ఇట్స్ ఫుల్ ఆఫ్ గుడ్ వైబ్స్ అండి. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు ఒక వేరే ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఇద్దరు కలిసి. అవుట్డోర్లో తీసిన ప్రతి షాట్ ఒక అద్భుతం. సినిమాటోగ్రఫీ వండర్ ఇది. చాలా బాగా తీశారు. ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఎవరినైతే ఆ ఫేసెస్ని పిక్ చేసుకున్నారో యాక్టర్స్ చాయిస్ ఇస్ సూపర్బ్ అనమాట. అందరూ వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువ ఇట్స్ మోర్ ఆఫ్ ఎమోషన్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ హాఫ్లో వీ గెట్ టు సీ అ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ వీ గెట్ టు సీ అ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఓకే. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్కి షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పటి నుంచి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫణీంద్ర నరశెట్టి. సో తను ఈ మూవీ స్టార్టింగ్ అప్పుడే చెప్పాడు అనమాట, ఒక మంచి అద్భుతమైన ప్రేమ కథను చూపించబోతున్నాను అని చెప్పేసి. ముఖ్యంగా తనలో డైలాగ్స్ చాలా బాగుంటాయి, తను రాసే డైలాగ్స్. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కానీ తన డైరెక్షన్ కానీ ఎలా ఉంది? వెరీ మెచ్యూర్డ్ అండ్ దిస్ ఇస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్తో బయటకు వస్తాం మనం సినిమా టువర్డ్స్ ద ఎండ్. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఇట్స్ లైక్ టేక్ ఆఫ్ మామూలుగా ఉండదు అసలు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఒక ఎత్తు అనమాట సినిమా. అంటే బిఫోర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుంది, ఇంటర్వెల్ కంటే ముందు కొంచెం ఏదైతే ఆ స్టార్టింగ్ మూవీ అంతా కొంచెం నార్మల్గా ఉంటుంది, కానీ ఆ ఇంటర్వెల్ పార్ట్ నుంచి కూడా ఒక మెచ్యూర్డ్ పోర్ట్రేల్ అనేది అదిరిపోయింది సినిమా. అండ్ హీరోయిన్ అనంతిక, అంటే సినిమా ప్రమోషన్స్లో కంటెంట్ ఎంత హైలైట్ అయిందో తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా హైలైట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడమే. సినిమాలో తన ప్రజెన్స్ ఎలా ఉంది అండ్ తన యాక్టింగ్ ఎలా ఉంది? షీ వాజ్ లైక్ షో స్టీలర్ అంటారు చూడండి. మొత్తం అంటే అందరిలో హైలైట్ అయిన అమ్మాయి యాక్చువల్లీ. అండ్ యాక్చువల్గా ఆమె అటెన్షన్ ఎక్కడ తీసుకుందంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే స్పీచ్ ఇచ్చిందో ఎక్స్ట్రా టైం తీసుకొని మైక్ లాక్కొని మరీ అందరి గురించి, ఎవరిని మర్చిపోకుండా అందరి గురించి చాలా హంబుల్గా, చాలా పొలైట్గా, చాలా వెల్కమింగ్గా మాట్లాడింది. అలా కనుక ఉంటే హీరోయిన్స్ ఖచ్చితంగా వాళ్ళే సెలెక్ట్ అవుతారు చాలా సినిమాల్లో అనిపించింది నాకు. అంత హంబుల్గా ఉంటాయి హీరోయిన్స్. వెరీ గుడ్ చాయిస్. చాలా బాగుంది యాక్చువల్లీ. స్క్రీన్ మీద చాలా బాగుంది. ఎవ్రీ ఎమోషన్ షీఈస్ డెలివరింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ టు వాచ్. ఓకే. అండ్ ముఖ్యంగా ఇలాంటి ఒక లవ్ స్టోరీ మనకి డెలివరీ అవుతున్నప్పుడు బీజిఎం అనేది కానీ మ్యూజిక్ చాలా అవసరం. అది అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మనకంత ఎమోషన్ మనం పొందగలం అనమాట. సో ఈ సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాంప్లిమెంట్స్ ద సీన్స్ అనమాట. అంటే ఏదైతే విజువల్ బ్యూటీ ఉందో ఆ విజువల్ బ్యూటీకి వెరీ మచ్ కాంప్లిమెంటరీగా మ్యూజిక్ ఉంది తప్ప ఎక్కడ కూడా సీన్ని డామినేట్ చేయదు, అండర్ ప్లే చేయదు. ఓకే. ఇట్ గోస్ ఇన్ సింక్ విత్ ద సీన్స్ విత్ దట్ వి సీ. అండ్ ఈ మూవీ ప్రొడక్షన్ విషయానికి వస్తే మైత్రి మూవీ మీడియాస్ వాళ్ళు ఒకవైపు చాలా పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి ఓ చిన్న సినిమాకి పనిగట్టుకొని ఇంత పెద్ద వాళ్ళు బిజీగా ఉండే టైంలో దీని మీద టైం పెట్టడానికి సినిమా కంటెంట్ డ్రైవ్ చేసింది అనుకోవచ్చా, లేకుంటే ఏ ఎలిమెంట్ వాళ్ళని ఇటువైపు డ్రైవ్ చేసి ఉండొచ్చు? మీరు సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది? అదే అండి, ఫణీంద్ర నరశెట్టి ఈజ్ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. దీనికంటే ముందు ఒక మూవీ వచ్చింది బ్రహ్మానంద గారి అబ్బాయి. అవును. ఐ థింక్ మను చాలా అది కూడా వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అది. అయితే స్టార్ వాల్యూ యాడ్ కాక అండ్ ఆ టైంలో తనకి న్యూ ఎంట్రీ కదా, ఎక్కువ సపోర్ట్, ఇండస్ట్రీ సపోర్ట్ లేక అది పబ్లిక్ టాక్లోకి సరిగా వెళ్ళలే. సినిమా మాత్రం వండర్, అది సూపర్ ఉంటుంది అది కూడా. సో నేను ఆ సినిమా యాక్చువల్లీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసాను. అది అక్కడే నేను కనెక్ట్ అయిపోయాను డైరెక్టర్ తోటి. ఇతను నెక్స్ట్ సినిమా ఇది ఇచ్చినా చూడాలి అని. సో ఇంతకాలానికి మళ్ళీ ఈ సినిమాతో వచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. తన యూఎస్పీ ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా చెప్తాడు. చెప్పాల్సిన పాయింట్ని ఏదో నార్మల్గా చెప్పేద్దాము ఒక కమర్షియల్ డైలాగ్ అట్లా కాకుండా ఇదే ఒక విషయాన్ని చెప్పాలంటే ఎంత డెప్త్గా చెప్పొచ్చు, ఎంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళచ్చు ఒక సన్నివేశాన్ని. యాక్చువల్గా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఒక 6 to 8 minutes సీన్ అనమాట.
ఎంత బాగుంటుందంటే సీన్ అసలు. అమ్మాయి పరిగెత్తే షాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్వెల్ వరకు కూడా ఓకే. ఒక వండర్ఫుల్ షాట్ అనమాట. ఏ ఇంటర్వెల్ కూడా ఇంత హృదయంగా నేను రీసెంట్ టైమ్స్లో చూడలేదు. కమర్షియల్గా చూపిస్తారు, హీరో ఫైట్ ఎలివేషన్ అలా చూపిస్తారు, కానీ హీరోయిన్ని పెట్టి ఇంటర్వెల్ని ఇంత బ్యూటిఫుల్గా తీయచ్చు, ఇంత ఎమోషనల్ పండించవచ్చు ఇంటర్వెల్లో అని బ్యూటీ అసలు. ఓకే. అక్కడ సరెండర్ అయిపోతాం, ఇంటర్వెల్లో సరెండర్ అయిపోతాం మూవీకి. సెకండ్ హాఫ్ వీ స్టార్ట్ ఎంజాయింగ్ ద మూవీ. అండ్ మామూలుగా తెలుగు ఇండస్ట్రీకి ప్రేమ కథలు అనేది కొత్త కాదు. బట్ ఎప్పుడైతే ఒక సినిమాలో 2 ప్రేమ కథలు ఉంటాయో, అది ఒకే జంట కావచ్చు, మల్టిపుల్ వేరు జంటల ప్రేమ కథ కావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఆనందం అని ఒక సినిమా తీసుకుంటే, అప్పటిదాకా హీరో హీరోయిన్ మధ్య ఒక ఫైట్ నడుస్తూ ఉంటుంది అనమాట. చిన్న గొడవలు అల్లరి చిల్లరగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సెకండ్ లవ్ స్టోరీ రాగానే ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్. సో మనం సేమ్ టెంప్లెట్ ఇక్కడ వేరు జంటలు, బట్ ఇక్కడ మాత్రం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందాల రాక్షస్ కూడా తీసుకుంటే ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆపోజిట్లో వేరే లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. సో ఒక సినిమాలో 2 లవ్ స్టోరీస్ కానీ యాడ్ అయితే ఎప్పుడు కూడా మనకు క్లాసిక్స్ మూవీసే డెలివరీ అవుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ మూవీ టెంప్లెట్ కూడా అదే అనుకోవచ్చు. సో మీకు ఆ లవ్ స్టోరీని ట్రీట్మెంట్ చేసే విధానం ఎలా అనిపించింది? మెయిన్ ద మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ ప్లే ముందే చూపించారనమాట. టువర్డ్స్ ద ఎండ్ వి గెట్ టు నో, ఓహో ఇక్కడ కనెక్ట్ అయింది అంటే ఇవన్నీ. అంటే సెకండ్ హాఫ్లో చూసిన చాలా సన్నివేశాలకి సంబంధించిన హింట్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అది కాదు బ్యూటీ. సో అది చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా తీశారు. అండ్ ఎప్పుడైతే చాలా మటుకు మనం ఏం చూస్తామంటే మెయిన్లీ యంగ్స్టర్స్ ప్రపోజ్ చేయగానే అమ్మాయి పడిపోవాలనే ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. యంగ్ కొత్తగా కాలేజ్కి వెళ్ళిన అబ్బాయిలు, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, కొత్తగా వాళ్ళ ఫాదర్ బైక్ కొనిస్తారు, వెనకాల అమ్మాయిని ఎక్కించుకొని తిరగాలని అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. ప్రపోజ్ చేయగానే అమ్మాయి పడిపోవాలనుకుంటారు, అది గ్రేట్గా చూపించుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్కి. ఇందులో ఏం చూపిస్తారంటే లవ్ ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఇప్పటిదాకా మీరున్న ఏదైతే స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుందో అక్కడి నుంచి మిమ్మల్ని స్ట్రెంథన్ చేయాలి తప్ప, ఒక బ్రేకప్ ఒక విడిపోవడం అంటూ జరిగితే అక్కడ మీరు జీవితం ఆగిపోయి మీరు దేవదాస్ అవ్వకూడదు. డబల్ పాజిటివ్ అవ్వండి. మీరు అప్పటిదాకా పాజిటివ్గా ఉంటే మీరు డబల్ పాజిటివ్ అవ్వండి అన్నట్టు ఒక అద్భుతమైన అదే ఇంటర్వెల్ సన్నివేశం. యాక్చువల్లీ అమ్మాయికి ఫారెన్ వెళ్ళిపోయి అబ్బాయికి ఒక బ్రేకప్ జరుగుతుంది. అసలు ఆ సీన్కి నాకు క్లాప్స్ కొట్టాలనిపించింది థియేటర్లో. ఓకే, కొట్టేసి ఉండొచ్చు కదా. ఇంకా మల్టీప్లెక్స్ కాబట్టి కంట్రోల్. అండ్ సెకండ్ మీరు అన్నట్టు ఏదైతే ఆ గాయపడిన హృదయం ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ ఏమనిపిస్తుంది, ఇంకా మళ్ళీ ప్రేమ జోలికి వెళ్ళొద్దు మనం అన్నట్టు ఇంకా లైఫ్లో సీరియస్ అయిపోద్ది అమ్మాయి. ఇంకా అమ్మాయి ఆ పెయిన్లోంచి బయటికి రావడానికి మార్షల్ ఆర్ట్ సపోర్ట్ తీసుకొని, ఓకే, ఎలా తనని తాను ఇన్నర్ సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకొని తనని తాను అంటే ఎవరినో ప్రేమించడం ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటాను అనే దాంట్లోకి వచ్చేసి. ఓకే, అందుకేనా ప్రమోషనల్ కంటెంట్లో మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా అన్నీ చూపించారు. అది కేవలం ఆ సీన్ కానీ కాకుండా దాన్ని మళ్ళీ యూటిలైజేషన్లో చూపించారు. అక్కడ ఒక సీను చాలా బాగా రాసి, అసలు ఏంటంటే ఒక సీన్ని డ్రైవ్ చేసే పాయింట్, ఎండ్ చేసే పాయింట్ చాలా బాగా రాసుకుంటున్నాడు డైరెక్టర్. ఓకే, అనేది స్టార్టింగ్లో అమ్మాయి అంటే ఇందులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. 4 యంగ్స్టర్స్ ఉంటారు. ఎవ్రీ యంగ్స్టర్కి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చూపిస్తారు. దాంతోపాటు ఈ అమ్మాయి డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటుంది అన్నిటికీ. ఈ అమ్మాయికి గురుభక్తి విపరీతంగా ఉంటుంది. ఆ గురుభక్తి కూడా చాలా బాగా చూపించారు యాక్చువల్లీ. ఓకే, ఎక్కడైనా కూడా లేడీస్ని జనరల్గా శ్మశానంలోకి రానియరు కదా. ఈ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు రాకూడదు. ఓకే, ఆయన నా తండ్రి కాకపోవచ్చు, నా అన్న కాకపోవచ్చు, పెద్దనాన్న కాకపోవచ్చు, నా గురువు అంటే నాకు వాళ్ళందరికంటే ఎక్కువ అని, అవసరమైతే నేను గుండు చేయించుకుంటే వెళ్ళాలంటే నేను గుండు చేయించుకొని వెళ్తా అంటది అమ్మాయి. సో ఇలాంటి సోషల్ పాయింట్స్ని కూడా లేవనెత్తుతూ, అంటే ఉమెన్ పవర్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంబైప్ చేస్తూ చెప్పిన లవ్ స్టోరీ ఇది కేవలం ఒక లవ్ స్టోరీగా చూడకూడదు. ఇందులో ఉమెన్ పవర్ చాలా చూపించారు. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అంటారు కదా, దానికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. దుర్గాదేవితో పోలుస్తారు కొన్ని సీన్స్ ఉన్నాయి. భగవద్గీత రిఫరెన్స్ ఉంది. అంటే ఇందులో డివైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నేచర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, విత్ లవ్ స్టోరీ. అంటే చాలా ఎలిమెంట్స్ కలిపి. అందుకే ఆ 8 వసంతాలు అనే పేరు ఒక యాప్ట్ జస్టిఫికేషన్ విత్ అ పోయటిక్ నరేటివ్. ఎస్, సూపర్ అండి. అండ్ ఫైనల్గా ఒక చిన్న సినిమా సక్సెస్ అయిందంటే చాలా మందికి లైఫ్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ వల్ల ఫ్యూచర్లో వీళ్ళు బిగ్ స్టార్స్ కాబోతున్నారు అని చెప్పి ఈ సినిమా క్రూలో ఎవరి పేరు చెప్తారు? టెక్నికల్గా కానీ యాక్టర్స్గా కానీ ఎవరు వీళ్ళు నెక్స్ట్ ఒక స్టార్ కాబోతున్నారు అని చెప్తారు? ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు వీళ్ళని హోల్డ్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఆడియన్స్ ఇగ్నోర్ చేయకుండా సినిమాని చూస్తారు. అదొక పెద్ద ప్లస్ ఈ సినిమాకి. అయితే ఒకటి ఏంటంటే, ఏదైతే నేను అప్పటి నుంచి చెప్తున్నా, ఇంటర్వెల్ నుంచి సినిమా ఎండ్ వరకు సినిమా చాలా మెచ్యూర్గా తీశారు. ఆ స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో, మరి మైత్రి వాళ్ళు ఎంటర్ కాకముందు తీసారేమో ఆ పార్ట్ అంతా, అది కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. అది కూడా కనుక ఇదే మెచ్యూరిటీతో డీల్ చేసి ఉంటే ఇది ఒక దృశ్య కావ్యం అయ్యే సినిమా ఇది. ఓకే. సో ఆ చిన్న ఎలిమెంట్ వల్ల
డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. అదర్వైజ్ ద మూవీ వాజ్ అ క్లాసిక్. అండ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఫణీంద్ర నర్షెట్టి గారు లాంటి మంచి సినిమాలు చాలా సొసైటీకి చాలా అవసరము. చాలామంది ఏదైతే అంటారు కదా, ఒక ఏదో చిన్న బ్యాడ్ సీన్ వచ్చినా కూడా వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు, ఈ సీన్ కట్ చేయాలని చెప్తా ఉంటారు కదా. మరి మంచి సినిమా వచ్చినప్పుడు ఆడియన్స్ నిలబడాలి కదా. ఇట్స్ ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ గుడ్ సినిమా. మీరు ఎట్లయితే ఒక బ్యాడ్ సీన్ ఉంటే ఆ సినిమాని ఎలా మీరు తొలగించాలని చూస్తున్నారు, ఆ సినిమా ఆడకూడదని ధర్నాలు చేస్తున్నారు, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు రండి అందరు. మరి మంచి సినిమా వచ్చింది మీకోసం, యూనిట్ టు ఆడియన్స్ సపోర్ట్ చేస్తేనే కదా ఈ టెక్నీషియన్స్ అందరు నిలబడతారు. ఇప్పుడు చాలామంది కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఓటీటీలో చూస్తే, ఓటీటీ అనేది ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్కి స్టార్డమ్ కట్టిపెట్టదు, ఒక స్టార్కి స్టార్డమ్ కట్టిపెట్టదు. ఓటీటీ అనేది ఆ ఆర్గనైజేషన్కి మాత్రమే రెవెన్యూ తెచ్చిపెడుతుంది. కానీ ఆ స్టార్ నిజంగా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఆ టెక్నీషియన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే థియేట్రికల్ రెవెన్యూయే చూపిస్తుంది అది ఏంటనేది, వీళ్ళ పవర్ ఏంటనేది. వీళ్ళ పవర్ వీళ్ళు గుర్తెరగాలంటే ఆడియన్స్ సపోర్టే దానికి ఒక వాట్ ఈస్ ఏ మెజర్మెంట్. సూపర్ శ్రీనివాస్ గారు, అంటే ఒక మంచి సినిమాని చూడమని ఆడియన్స్కి మీరు ఇంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం నాకు నచ్చింది. అండ్ ఒక మంచి రివ్యూ ఇచ్చారు. మరో మంచి సినిమాతో మరో రివ్యూతో కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్. యప్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.